ప్రైవేట్ స్కూల్స్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మోగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వారు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 120 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా 800 వరకు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన అజయ్ కుమార్, శివకోటరెడ్డిలు చక్కగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల కారణంగా అనేక మంది కరస్పాండెంట్లకు బైపాస్ సర్జరీలు జరిగాయని అసోసియేషన్ నాయకులు తెలిపారన్నారు. గత ప్రభుత్వం చేసిన అడ్డగోలు నిర్ణయాలను తీసివేసి మీ అందరికీ అనుకూలమైన విధానాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 31,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చే పోటీని ప్రైవేటు పాఠశాలలు తట్టుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మోగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్తో గత 30 ఏళ్ల నుండి తనకు అనుబంధం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రైవేట్ స్కూల్స్కు మంచి రిలీఫ్ ఇస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామంటూ మాగుంట హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరెంట్ల రవికుమార్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు, మాజీ అధ్యక్షుడు సుందర్రాం, కో చైర్మన్ మాంటేశ్వరి ప్రకాష్, నాయకులు జాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ, డివిజన్లలోనూ సభ్యులకి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర, జిల్లా నాయకత్వ సూచనలను అనుసరించి మన అఫ్సా విధి విధానాలను తప్పక పాటిస్తానని, ప్రతి సభ్యుని ఎడల సేవా నిరతి కలిగి ఉంటానని, అదే విధముగా ప్రతి సభ్యునికి, ప్రతి కరెస్పాండెంట్ కి, వారిలో పనిచేసే స్టాఫ్ కి నడుచుకుంటానని అసోసియేషన్ చేసిన పెద్దలు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సమక్షంలో మన మీ జిల్లా అధ్యక్షులు, ఎక్స్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, మాంటేశ్వరి స్కూల్ డైరెక్టర్ అయినటువంటి ప్రకాష్ గారిని కూడా మేము మా రాష్ట్ర స్థాయిలో హర్షధ్వానాల మధ్య స్వాగతం పలుకుంటూ, థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతుందండి, ఇక్కడ కాదు. కాబట్టి ఆయన ఒకసారి చైర్మన్గా మన యొక్క మాంటేశ్వరి విద్యా సంస్థల అధినేత 40 పూర్వ విద్యార్థులు. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ హనుమాన్. గుంటూరు నుంచి దీన్ని స్టార్ట్ చేయడం, అప్పుడు గుంటూరులో సివిఎన్ ధన్ గారని ఆ రోజుల్లో రవి కళాశాల ఆయన, అలాగే మన క్రమంలో లావు రత్తయ్య గారు కొన్ని సంవత్సరాల పాటు దీని నాయకులుగా, తర్వాత నారాయణ గారు, రత్నం గారు, ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఏపీటీసీని మొదట లీడ్ చేసిన వ్యక్తులు. ఆ తర్వాత కాలంలో అనేక మంది ఈ యొక్క ఏపీటీసీలో సభ్యులుగా అనేక విద్యా సమస్యలు పరిష్కరించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. నా వరకు 1991 నుంచి ఈ అసోసియేషన్లో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. మరి రాష్ట్ర కోశాధికారిగాను, రాష్ట్ర అధ్యక్షులుగా అన్ని రకాల పదవులు ఆ రోజుల్లో నిర్వహించడం జరిగింది. ఈ పదవి నేను తీసుకోవటానికి, ఈ పదవిలో నేను ఉండటానికి మన ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు, కొంతమంది స్కూల్ కరెస్పాండెంట్స్ నాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వారిలో ఫస్ట్ అన్డౌటెడ్లీ నా కొండ, నా అండ, మా హర్షిణి విద్యా సంస్థల అధినేత అన్నగారు రవణ గారు, వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలానే మా నాయకులు మాంటేశ్వరి ప్రకాష్ బాబు గారు, అలానే మా ఏపీటీసీఏ అప్సా అమిత్ షా అయినటువంటి ఆంధ్ర శ్రీనివాసరావు గారు, మా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి,
అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది. అయితే ఈ బాధ్యతను నేను మనసా వాచ తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరూ, అలాగే టీచర్స్, వీళ్ళందరూ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ఇందాక సార్ వాళ్ళు ప్రతిజ్ఞ చేయించినట్టు మా అప్సా యూనియన్ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా టీచర్ల పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా, స్కూల్స్ పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అది రాష్ట్ర స్థాయికి పంపించి ఆ సమస్యలు ఏ సమస్య అయినా సరే దాన్ని ప్రభుత్వం వద్దకు కూడా తీసుకెళ్ళి ఈ సభాముఖంగా మేము దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోమని చెప్పేసి మాకు సహకరించిన అందరికీ, మమ్మల్ని ఎన్నుకున్న అందరికీ, ముఖ్యంగా ప్రకాష్ సార్కి, అలాగే ఐపీపీ జాలెడ్డి గారికి, అందరికీ కూడా, ఆంధ్ర శ్రీను సార్కి, అలాగే బ్రహ్మయ్య సార్కి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పేద ఎస్సీ పిల్లల్ని చదివించే బెస్ట్ అవైలబుల్ స్కూల్, పేద ఎస్సీ పిల్లలకి చదివించే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని దారుణంగా రద్దు చేశారు. ఈ ఒంగోలులో నాకు తెలిసి 5-6 స్కూళ్ళు దానివల్ల చాలా దెబ్బతిన్నాయి. అందులో మా అజయ్ కూడా స్కూల్ ఇబ్బంది పడిన స్కూల్ అదొకటి. ఎందుకు రద్దు చేశారో తెలియదు. స్కూల్ రికగ్నేషన్ ఎప్పటి నుంచి నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాము. రికగ్నేషన్ అంటే 10 years ఉండేది స్కూల్ రికగ్నేషన్, దాన్ని 3 ఏళ్ళు చేశారు. ఫస్ట్ 1 year చేసి 3 ఏళ్ళు చేశారు. తిరిగి గందరగోళం చేస్తే అప్పుడు ప్రభుత్వంలో ఒక ఆయన ఉండేవాడు, పేరు చెప్పను, ఆ చుట్టూ ఎందుకు పోతారో కూడా అర్థమైంది. సచ్చారు కదా, నాకు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఒక పదవిని సచ్చారు కాదు, ఆయన దగ్గర పోయి మొరపెట్టుకునే పరిస్థితి. చివరికి బతిలాడి అసోసియేషన్ 8 ఏళ్ళు చేశారు. అది మన హక్కు. అది దీన్ని మళ్ళీ మన నారా లోకేష్ గారు 10 years చేస్తాను హామీ ఇచ్చారు. అలానే కరెంటు బిల్లు అనేది ఎప్పుడో వచ్చే సమస్య. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో అనేక తప్పులు జరుగుతూ వచ్చినాయి, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కంటిన్యూగా 10 years ముఖ్యమంత్రిగా ఉంటే అనేక సమస్యల పరిష్కారం వస్తాయి. ఇప్పుడు విద్యా సంస్థలో కరెంటు కేటగిరీ 2 నుంచి కేటగిరీ 7 చేయమని అడిగాం. అది అంతకుముందే ఆయన 2014లో హామీ ఇచ్చారు. మంచి యూత్ని, కురవాడిని, ఫాస్ట్గా ఉండేవాడిని, అలాంటి వాడిని చూసి బాగా సెలెక్ట్ చేశారు మన అజయ్ని. తప్పకుండా కూడా సమస్యలు కానీ ఏదైనా కూడా అన్ని స్కూల్స్ కూడా స్పేర్ చేయడానికి, టైం చేయడానికి అంత గట్టిగా ఉండే వ్యక్తి, యాక్టివ్గా ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవటం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ టర్మ్ 2 years ఉంటుంది. 2 yearsలో మనం ఏం చేసాం అనేది మాత్రం ఇంపార్టెంట్. నేను అదే చెప్పేది. ఎందుకంటే పదవులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏది శాస్త్రం కాదు. కానీ మనం ఏం చేసాం? ఈరోజు దగ్గర 120 స్కూల్స్ మన ఊళ్ళో ఉన్నాయి, 800 చిల్లర మన జిల్లాలో ఉన్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా జిల్లా ప్రెసిడెంట్గా మనం ఏం చేస్తున్నాం, పేదలకి ఏం చేస్తున్నాం, అదేవిధంగా స్కూల్స్ ఉండే పరిస్థితులు ఏంటి, స్కూల్స్లో ఈరోజు ఇందాక మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు బైపాస్ ఆపరేషన్లు జరిగినాయి, లాస్ట్ గవర్నమెంట్ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. మీరు ఏదైతే చెప్పారో ఇదివరకు 1 yearకి 5 yearsకి ఒకసారి ఫైన్ ఉంటే దాన్ని లాస్ట్ గవర్నమెంట్ 1 year చేశారు. అదేవిధంగా కరెంట్ ఉంటే 2 years 2 నుంచి కేటగిరీ 2 నుంచి మనం 7కి అడుగుతూ ఉంటే దాన్ని అది వరకు ఉండేదాన్ని 2 చేశారు. దానివల్ల కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి, మీకు లోడ్ ఎక్కువైపోయింది. అదేవిధంగా రికగ్నేషన్ వచ్చేసి 3 years ఉండే, అది వరకు 10 years ఉంటే లాస్ట్ గవర్నమెంట్ 3 years చేశారు. దాన్ని గుమ్ముడు కూడా ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మార్పులు చేస్తారు. 10 సంవత్సరాలకు అనేది పెడతారు. మీకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు మాత్రం ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇదివరకు మన ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఉండేది. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే మిమ్మల్ని పట్టుకోకులు కలవాలి. ఎందుకు కలవాలనేది మీకు తెలుసు. ఇంకా 3 సంవత్సరాలు అయిపోతుంది అనగానే 4 రోజుల ముందు మీరు ఆఫీస్ కాడికి వెళ్ళాలి, దానికి కావాల్సిన మంచి అట్లన్నీ కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే మీకు మళ్ళా రెన్యూవల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించారు, పెట్టారు, దోచుకున్నారు, ఈరోజు సర్వనాశనం చేశారు, అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఈరోజు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటాం. దాన్ని కూడా ఖచ్చితంగా మన ఈరోజు లోకేష్ గారు
ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎడ్యుకేషన్ దాని మీద. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మీకు కూడా బాగా రేపు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ వస్తుంది ప్రైవేట్ స్కూల్స్ వరకు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అన్ని రకాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దగా తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ శాఖ మార్చులైనా కూడా ఎడ్యుకేషన్ శాఖ మార్చులు కూడా మాట్లాడుకొని అదొక పెద్ద ఇబ్బంది వాతావరణం కూడా ఎక్కువ ట్యాక్స్ వేయటం అనేది కూడా ఇబ్బంది. అది ట్రాన్స్పోర్ట్ ఉన్న వెహికల్స్ బస్సెస్ కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా పేరెంట్స్లో ఒక మార్పు రావాలనేది నా కోరిక. ఎప్పుడు కూడా ముందు ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాం. విద్యారంగంలోనే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు 1991 సంవత్సరంలో 16 జూనియర్ కాలేజీలు 3 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. అప్పుడు ఆ సమయంలో నుంచి కూడా నేను దీని గురించి బాగా స్టడీ చేస్తున్నప్పుడు పేరెంట్స్ వారి ఆలోచన ఒకటే, మన పిల్లలు బాగా చదవాలి, అది కరెక్టే ఉన్నప్పుడు కూడా అప్పో సొప్పో చేసి కార్పొరేట్ సంస్థల్లో కూడా చేర్పించే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు దగ్గరలో ఉన్న మన స్కూల్ని మంచి అధ్యాపకులు ఉన్నారు, మంచి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఏర్పరచుకురావాల్సిన అవసరం అనేది మన స్కూల్లో ఆధిపత్యం అనేది కూడా అవసరం ఉన్నదనేది కూడా మీకు అందరికీ కూడా నేను తెలుపుతూ ఈ చక్కటి కార్యక్రమం ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎప్పుడైనా చెప్పండి, అజయ్ అండ్ శివకోటారెడ్డి అండ్ అందరూ కూడా మీదవాడు కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా తలుపులు మీ కొరకు తీసే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దృష్టికి తీసుకొస్తే సోదరులు జనార్దన్ గారు మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో కొంత భాగం మేము పూర్తిగా చేయగలుగుతామని కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో ఒక జిల్లా ప్రకాశం జిల్లా, అంటే 26% భాగం అది మాది కూడా ఉన్నప్పుడు దాన్ని అంతవరకు మేము పూర్తిగా కూడా న్యాయం చేయగలుగుతామని మీకు మరొకసారి కూడా చెప్తున్నాం.